ఛీ, నువ్వు తల్లివేనా? నీది కూడా ఒక బతుకేనా? అసలు మనిషివేనా? ఎందుకు ప్రారంభంలోనే ఇంత అక్కసును వెళ్ళగక్కుతున్నానంటే, ఇంత కోపం ఎందుకు నేను వెళ్ళగక్కుతున్నానంటే, ఈరోజు ఈ మహిళ చేసిన పని సభ్య సమాజం, మరి ముఖ్యంగా ఒక తల్లిగా ఓ మహిళ బాధపడే వార్త. ఆ విజువల్ చూడండి, ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బస్ స్టాండ్ లో తన 15 నెలల పసికందును వదిలేసి తన కామం కోసం, బహుశా నేను ప్రేమాని కూడా అనను, ప్రేమ అనే పదం కూడా ఈ తల్లి బహుశా షీ డజంట్ డిజర్వ్ ఇట్. తన కామానికి, తన లవర్తో తనకున్న కామానికి బహుశా లీగల్గా నన్ను ఎదుర్కొంటారా? లీగల్గా మీద కేసు వేస్తారా? వెయ్యండి. ఐఎమ్ రెడీ టు ఫేస్ దిస్. ఆ భార్యని పక్షాన్ని నిల్చొని మాట్లాడడానికి నేను రెడీ. నీ కామానికి, నీకున్న కామానికి ఈరోజు కొడుకును వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు? ఆ దృశ్యాలు చూడండి. ఆ 15 నెలల పసికందుని లవర్తో పారిపోవడం కోసం భర్తని పిల్లాన్ని వదిలి వెళ్ళిపోవాలని భావించిన ఈ కిరాతకురాలు, ఈ దుర్మార్గురాలు ఆ పసికందుని అదిగో చూడండి. పాపం, వాడికి ఏం తెలుసు? 15 నెలల పసికందు. అదృష్టవశాత్తు అక్కడ వాళ్ళు ఎవరు మరి ముఖ్యంగా చూస్తూ ఉంటాం, దుర్మార్గులు ముఠాలు ఉంటూ ఉంటాయి, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే ముఠాలు. వాళ్ళ చేతిలో ఆ పసికందు పడలేదు కాబట్టి సరిపోయింది. పడుంటే వాడి పరిస్థితి ఏంటి? నీకు వాడితో వెళ్ళిపోవాలనుకున్నప్పుడు, వాడితో పాటు ఉండాలనుకున్నప్పుడు విడాకులు ఇచ్చి వెళ్ళిపోవచ్చుగా. అసలు ఎలా బయటపడింది అనుకుంటున్నారు కదా? చెప్తా. ఆ పసికందుకు సంబంధించి ఎటువంటి ఘటన జరిగిందనేది ఒక్కసారి ఆ విజువల్ని చూడండి. ఆ విజువల్ మరి ముఖ్యంగా తల్లి గురించి పోలీసులు వెతుకులాట ప్రారంభించినప్పుడు వాళ్ళ అమ్మను ఆ వీడియోలో చూసి అమ్మా 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 అంటాడు. అంతే, వెంటనే అక్కడున్న వాడు ప్రతి గుండె చలించుకుపోతోంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి, ఒకసారి ఆడియో మీరే వినండి. విన్న తర్వాత ఈ తల్లికి చెంప చెళ్ళు అనిపించేలా, ఎక్కడ కనిపిస్తాయి అక్కడ చెంప చెళ్ళు అనిపించేలా సమాధానం వేయండి, చేయి చేసుకోవద్దు. ఒక్కసారి ఆ విజువల్ చూడండి, ఆ బాలుడు గుర్తుపట్టిన విజువల్. TS05FC మార్కెట్పల్లి 0419 స్టార్ట్ చేయి. వాడే వీడియో ఒకటే టాప్ 9 నంబర్. హలో బాగున్నా? మమ్మీ అంటున్నాడు. TS05 TS05FC మార్కెట్పల్లి 0419 స్టార్ట్ చేయి. వాడే వీడియో ఒకటే టాప్ 9 నంబర్. హలో బాగున్నా? మమ్మీ అంటున్నాడు. TS05 ఆ విజువల్ మీరు చూస్తున్నారు కదా, ఆ దుర్మార్గురాలు ఎంత దారుణానికి ఒడిగట్టిందో మీరు చూడొచ్చు. లవర్తో పారిపోయేందుకు 15 నెలల పసికందుని బస్ స్టాండ్ లో విడిచిపెట్టి మీరు చూడొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళు చక్కగా ప్రయాణికులు తోటివారు వాళ్ళు గమనించి వెంటనే అక్కడ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందించిన తర్వాత అదుగు మీరు చూడొచ్చు. పాపం వాడు చూసారా, ఆ రెడ్ సర్కిల్లో వాడు ఇటు తిరుగుతూ ఉంటే పక్కనున్న మహిళ గమనించి అరే ఏమైందని చెప్పి మిగతా వాళ్ళందరూ అదుగు మీరు చూడొచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఎవరు వదిలేయకుండా వాళ్ళ పట్టుకు వెళ్ళి వెంటనే మీరు చూడిస్తే వెంటనే వాళ్ళ మైక్లో అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఏమ్మా, కన్న ప్రేమ ఎక్కడికి పోయింది తల్లి? నీకు 9 మాసాలు కని పెంచిన తల్లివే, ఆ బిడ్డ కోసం 9 మాసాలు
నవమాసాలు వాడిని మోసి కనిపెంచిన 15 నెలలు కనిపెంచా వాడిని. ఎక్కడ పోయింది తల్లి నీ ప్రేమ? ఈ ప్రేమ ముందు వాడి ప్రేమ నీకు ఎక్కువైపోయిందా? తల్లి ప్రేమ కన్నా నీకు నీ ప్రేమికుడి సోకాల్డ్ ప్రేమికుడి ప్రేమ ఎక్కువైపోయిందా? నువ్వు అమ్మవేనా? అసలు అమ్మవేనా? అమ్మతనానికే మచ్చ తెచ్చే మహామహిళవి నువ్వు. అత్యంత దుర్మార్గురాలివి తల్లి నువ్వు. ఇంత దుర్మార్గం, ఇంత దాష్టికం ఇంకెక్కడైనా ఉంటుందా? అసలు ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. ఈ సోకాల్డ్ సోషల్ మీడియా వచ్చేసింది కదా, సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్లో వీళ్ళకి పరిచయం అయ్యింది, ఒక వ్యక్తితో పరిచయం అయింది అంతే. దీంతో 15 నెలల కొడుకుని బస్టాండ్లో అత్యంత అమానవీయంగా, దుర్మార్గంగా, దాష్టికంగా అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అసలు నీది గుండేనా రాతి బండ తల్లి నీది? అది గుండా రాతి బండ? అది ప్రేమ లేకపోతే కామమా? బహుశా ఇంతవరకు నేను ఎప్పుడు ఈ పరిధి దాటి నేను ప్రశ్నించిన సందర్భం లేదు. దయచేసి నన్ను క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటున్నానంటే ఇటువంటి మహిళలు మన సమాజంలో, మన తెలుగు నేలలో ఉన్నందుకు మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఈరోజు మాతృత్వానికే మచ్చ తెచ్చిన మహామహిళ ఈవిడ. ఇలాంటి వాళ్ళకి ఎటువంటి అవార్డులు ఇచ్చి మోయాలి? హైదరాబాద్కు చెందిన నవీన్కు ఇన్స్టాలో నల్గొండ పాత బస్తీకి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. చూడండి, హైదరాబాద్కి చెందిన నవీన, హైదరాబాద్, మళ్ళీ అక్కడెక్కడ కాదు. ఇలాంటి వాళ్ళకి సంబంధించి ఆల్రెడీ రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసభ్యకరంగా, అభ్యంతరకరంగా కాకుండా ఈ మహిళలు ఏం ప్రశ్నిస్తారు మీరు ప్రశ్నించండి. మీ ప్రశ్నను నేను చదివి వినిపిస్తా. ఐఎమ్ హియర్ టు డూ దాట్. ఎందుకంటే ఇలాంటి మహిళలకు సిగ్గు రావాల్సిందే. హైదరాబాద్కు చెందిన నవీన్కు ఇన్స్టాలో నల్గొండ పాత బస్తీకి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. అయితే ఈ మహిళకు పెళ్ళయింది, 15 నెలల బాబు కూడా ఉన్నాడు. భర్తను పిల్లాన్ని వదిలేసి నవీన పారిపోయేందుకు ప్లాన్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి వెంటనే నల్గొండకు వెళ్ళిపోయింది. నల్గొండ ఆర్టీసీ బస్టాండ్కు వచ్చి బాబును వదిలేసి లవర్తో జంప్ అయిపోయింది ఈ దుర్మార్గురాలు. ఇలాంటి మహిళని ఏం చేయాలి? చట్ట ప్రకారం శిక్షించాలి, లేకపోతే ఇంకా ఏం చేయాలనేది మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ నేపథ్యంలో ఆల్రెడీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. పబ్లిక్గా ఉరి తీయాలి. అఫ్కోర్స్ మన దగ్గర లేదు ఆప్షన్, బట్ ఆ క్వశ్చన్ తెర మీదకి వస్తూ ఉంటుంది ఇటువంటి సందర్భాల్లో. ఈ నేపథ్యంలో కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. పోయే కాలం వచ్చింది అంటూ కూడా అపరిచితుడు కమెంట్ చేశారు. పోయే కాలం కాదు, అదుగో పోలీసులు పట్టుకున్నారు ఆ బాలుని. వెంటనే బహుశా ఈ సందర్భంలో హ్యాట్స్ ఆఫ్ టు ద పబ్లిక్. అక్కడున్న యూత్కి, అక్కడున్న ప్రజలకి, అక్కడున్న ప్రయాణికులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే 15 నెలల బాబు, గుర్తు పెట్టుకో తల్లి, ఈ రోజు నువ్వు వాడిని వదిలిపెట్టేసావేమో, కానీ ఆ కొడుకు మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు తల్లి. వాడికి 15 నెలలు, వాడి కనీసం వాడి అదృష్టం ఏంటంటే వాడికి మాటలు రావడం. అమ్మా, మమ్మీ 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 అని వాడంటూ ఉంటే నాలాంటి వాడికి గుండె పిండేసినట్టు అయిపోయింది తల్లి. బహుశా తల్లివి నీకెంత అయి ఉండాలి? ఒక్కసారి ఆడియో వినిపించే ప్రయత్నం చేస్తాను. ఆ 15 నెలల పసికందు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గుండె కలిచివేసే అంశం, గుండెని కలిపేసే అంశం, గుండెను పూర్తిగా మెలిపెట్టేసే అంశం, గుండెను పిండేసేవాడి అరుపు. ఒక్కసారి వాడి అరుపు వినండి. వాడి తల్లిని ఎలా గుర్తుపట్టాడో చూడండి. 15 నెలల పసికందు సీసీ ఫుటేజ్లో పోలీసులు చూపిస్తూ ఉంటే వాడు గుర్తుపట్టిన తీరు అందరినీ కలిచివేస్తుంది. ఒక్కసారి ఆడియోని, ఆ వీడియోని చూద్దాం సీసీ ఫుటేజ్కి సంబంధించి. మమ్మీ అంటున్నాడు. అలా TS05 FC నువ్వు కన్న తల్లివా లేకపోతే కర్కసత్వం నిండిన తల్లివా? ఏం దుర్మార్గురాలివి తల్లివి నువ్వు.
నల్గొండ ఆర్టీసీ బస్ స్టాండ్లో నీ బాబుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావే, లవర్తో వెళ్ళిపోతున్నావే, అసలు వాడిని అనాలి, ఆ దుర్మార్గుని అనాలి. ఈరోజు కొడుకును విడిచిపెట్టేసింది, కన్న కొడుకునే విడిచిపెట్టేసిన దుర్మార్గురాలు రేపు నిన్ను విడిచిపెట్టదా? రారా, రేపు నిన్ను విడిచిపెట్టదా? ఈరోజు కన్న కొడుకుని వాడు చచ్చిపోతాడేమో, కనీసం వాడు అమ్మ 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 అని అరిచి అరిచి చచ్చిపోతాడేమో, కనీసం పట్టింపు లేని తల్లి రేపు నీతో ఉంటుందారా? కనీసం ఆలోచించలేవా? అంత కామంతో కొట్టుకుంటున్నారా? బహుశా పరిధి దాటి మాట్లాడుతున్నానని అనిపిస్తోంది కదా మీకు. ఇంకా పరిధికి కట్టుబడి మాట్లాడుతున్నాను. వీళ్ళది ప్రేమ లేకపోతే కామమా? కన్న కొడుకును విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకునే ఆ తల్లి ఆశ, ఆ దురాశ దేనికి తార్కాణం? ఏంటి ఇన్స్టాలో పరిచయమా? ఆల్రెడీ నీకు భర్త ఉన్నాడు, కొడుకున్నాడు. పోనీ నీకు వాడితో వెళ్ళిపోవాలనుంది, నీకు కొడుకు వద్దు, భర్త వద్దు, వెళ్ళిపో, చట్ట ప్రకారం వెళ్ళిపో అమ్మా. నిన్నెవడైనా అడ్డు పెట్టాడా? ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. ఈ కథనం చూసిన తర్వాత వెంటనే ఆమె రియాక్ట్ అయ్యేందుకు ఆర్టీవీతో జాయిన్ అయ్యారు. ఒక్కసారి నేను కృష్ణకుమారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణకుమారి గారు, నిజంగా ఈరోజు మిమ్మల్ని ఏ ప్రశ్న అడగాలో కూడా నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఆ విజువల్ చూసిన తర్వాత గుండె పిండేసినట్టు అయిపోతుంది. ఆ 15 నెలల బాబు గుర్తుపట్టాడు కాబట్టి సరిపోయింది. వాడు గుర్తుపట్టకుండా, ప్రయాణికులు వాడు గమనించకుండా విడిచిపెట్టేస్తే, ఎవరినో ముఠా వాళ్ళను పట్టుకెళ్ళిపోతే వాడి పరిస్థితి ఏంటి? అవును, ఏదైనా బస్ స్టాండ్ లో అంటే కుక్కలు అవి కూడా ఉంటాయి, అవి తీసుకెళ్ళినా చాలా ప్రమాదం జరిగి ఉండేది. అవును, ఏది అయినప్పటికీ ఆ బాలుడు సురక్షితంగా ఉన్నాడు, అంతవరకు ఆ పసివాడు అంతవరకు సంతోషించాల్సిన విషయం. ట్రూ. ఇప్పుడు ఏదైనా అండి, పెళ్లి కన్నా కూడా పిల్లల బాధ్యత అనేది చాలా అవసరమైనది. దానికి మాటలు లేవు. భర్తను విడిచిపెట్టినా పర్వాలేదు, కానీ ఆ పసివాడిని విడిచిపెట్టడము అనేది చాలా దారుణమైన విషయము. ఈ విషయానికి సంబంధించి ఆవిడికి చాలా కఠినమైన శిక్ష ఉంటది అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బిడ్డల రక్షణ, సంరక్షణ అనేది తల్లిదండ్రుల బాధ్యత. అవును. అది మరిస్తే గనక ఇక్కడ బాలల హక్కుల కమిటీ వాళ్ళు చాలా త్వరగా ఇంటర్వ్యూన్ అయ్యి, ఇప్పుడు ఆ తల్లికి ఆ బిడ్డని చూసుకోగలిగిన శక్తి కానీ లేకపోతే ఆ బాధ్యత కానీ లేదు అనే ఉద్దేశంతో ప్రభుత్వ సంరక్షణలోకి ఆ బాలుడిని తీసుకోవాల్సిన అవసరం ఉంది మొదటగా. రెండవది, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇవాళ సుప్రీంకోర్టు వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని చెప్పి ఇచ్చిన ఒక స్టేట్మెంట్, ఒక తీర్పు ఏదైతే ఉందో, ఆ తీర్పు తర్వాత కూడా మనుషుల్లో అంతకు ముందు చట్టానికి భయపడి, అంటే మనసులో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా చట్టం కోసమైనా చట్టానికి భయపడైనా మనుషుల్లో ఒక రకమైన ఒక జాగ్రత్త అనేది ఉండేదేమో అని అనిపిస్తుంది. కృష్ణకుమారి గారు, అంటే అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఇన్నాళ్ళు చట్టాలకి భయపడో, చట్టం గురించి ఆ పక్కన పెట్టేసి ఆ పిల్లాడంటే సాధారణంగా ఒక్క మాట నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒక మహిళగా ఇటువంటి ఘటనలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఆ తల్లి ప్రేమ అఫ్ కోర్స్ ఎవరు చెప్పినా, మరి ముఖ్యంగా పురుషుడు చెప్తే ఎవరికి అంత వేగంగా అంత కనెక్టివ్ కాకపోవచ్చు. ఒక మహిళగా మీరు చెప్పే పక్షంలో ఏం జరుగుతుంది అంటే ఎలా చూస్తారు దీన్ని? ఇది పూర్తి బాధ్యతారాహిత్యం అండి. ఇంక ఇందులో రెండో మాటలేదు దీనికి. బాధ్యతారాహిత్యమైన విషయము. అలాగే ఇప్పుడు పిల్లల సంరక్షణ అనేది తల్లిదండ్రుల బాధ్యత. ఇప్పుడు ఆ తండ్రి చూసుకోగలుగుతాడా లేదా అనేది ఒక పాయింట్. చూసుకోగలిగితే సరే, లేదు అనుకుంటే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది. కానీ అసలు ఈ పరిణామాలు ఏ విలువలకి దారితీస్తాయి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అవును. ఇప్పుడు ఈ అమ్మాయి విషయం బయటకు వచ్చింది. ఆ పిల్లోడిని ఇలా బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోవడము అనేది ఆ అమ్మాయి మానసిక స్థితిని గురించి కూడా ఒక అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది.
అంటే అసలు ఏంటి ఉచితానిష్టాలు మర్చిపోవటము, పరిణామాలు ఊహించకపోవటము, అంటే తన ఇష్టమే, అంటే తనకేం కావాలనుకుంటుందో అదే ఒక ప్రాధాన్యతగా చూసుకుంది తప్పితే బిడ్డ బాధ్యతని పక్కన పెట్టేసింది. ఇలాంటి మనస్తత్వం ఉండటం చాలా దురదృష్టకరం. ఇలాంటి మనస్తత్వంలోకి మనుషులు నెట్టివేయబడుతున్నారు. ఎందుకు అంటే ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్, ఈ టెక్నాలజీ ఎఫెక్ట్ అని మనం గట్టిగా అనుకోక తప్పదు. మరి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తి కోసం ఇట్లా చేయడము అనేది మటుకు చాలా దురదృష్టకరమైన విషయం. మామూలుగా ప్రజలు ఎంతవరకు ఈ సోషల్ మీడియాని వాళ్ళ జీవితాల్లో ఉంచుకోవాలి అనే దాని విషయంలో కూడా చాలా అవగాహన అవసరమైన పరిస్థితులు ఇవాళ సమాజం ఉంది అనేది ఈ సంఘటన మరింతగా బలపరుస్తుంది. కృష్ణకుమారి గారు, నా మాట వినిపిస్తోందండి? రైట్, ఇన్నాళ్ళు చూసుకుంటే చిన్నపిల్లల విషయంలో వాళ్ళు ఎటువంటి సెల్ ఫోన్స్, అంటే సెల్ ఫోన్లో ఏం మాట్లాడుతున్నారు, ఏం వాడుతున్నారు, వీటి మీద ఉండాల్సిన సిచ్యువేషన్. బట్ ఇప్పుడు లిమిట్ చూసుకుంటే భార్యాభర్తలు ఒకరి మీద కూడా ఇప్పుడు చూసుకోవాల్సిన అవసరం ఉందా?